హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మునగాకు ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మునగాకు ఫ్రై తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. అలాగే బాలింతలు తీసుకుంటే పాలు అనేవి బాగా వస్తాయి. సో ఇక్కడ నేను 2 కట్టలు మునగాకు తీసుకున్నాను. మునగాకు ఫ్రైలోకి కందిపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 2 కట్టల మునగాకుకి ఒక గిన్నె కందిపప్పు తీసుకున్నానండి. ఒక గిన్నె అంటే మీరు ఎక్కువ తినేటట్టు ఉంటే ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఆ తీసుకున్న కందిపప్పును 1-2 సార్లు బాగా వాష్ చేయాలి. అందులో ఉండే డస్ట్ మొత్తం వెళ్ళిపోయే వరకు అలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ను యాడ్ చేసి కుక్కర్లో ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ అంటే సరిపోతుందండి, లేదంటే మరి చాలా మెత్తగా అయిపోతుంది పప్పు అంతాను. కాబట్టి 2 విజిల్ అంటే సరిపోతుంది. ముసలి వాళ్ళైనా కూడా తినడానికి కొంచెము బాగుంటుందన్నమాట. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనము మునగాకును కడిగేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి, వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయే వరకు. ఇలా కడిగిన మునగాకును ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ అంత వాటరు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకోవడం ఎందుకంటే కొద్దిగా చేదు అనేది ఉంటుంది. ఆ ఉప్పు వేసి కొద్దిగా ఉడకబెట్టడం వల్ల ఆ చేదు అనేది పోయి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట, బాగా టేస్ట్ ఉంటుంది. అలాగే వేసుకున్నామంటే కూర అనేది కొద్దిగా చేదు వస్తుంది. సో దీనివల్ల ముందే ఉడికించుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుంటే ఈ విధంగా అవుతుందన్నమాట. ఇలా ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకును పక్కన పెట్టేసుకొని అందులోకి 2 ఎర్రగడ్డలు, ఒక టమోటా తీసుకున్నాను నేనైతే. మీరు ఎర్రగడ్డలు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఆనియన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా తీసుకున్న ఆనియన్స్ను పక్కన పెట్టేసుకొని ముందుగా పోపులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొద్దిగా జీడిపప్పులో అలా కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి. ఆనియన్ ఎంత బాగా మగ్గితే అంత బాగా ఉంటుందన్నమాట ఈ ఫ్రై అనేది. సో ఆనియన్స్ అనేవి పచ్చిగా లేకుండా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనించుకోవాలండి. ఎందుకంటే టమోటా కూడా కొద్దిగా మగ్గితే బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు అటు ఇటు కదుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత చూస్తున్నారా, ఇక్కడ చూపించే విధంగా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకును చేత్తో వేసుకోవాలండి. స్పూన్తోనో లేదా గరిటెతోనో వేసుకుంటే అంతా ముద్దలాగా వస్తుంది. చేత్తో వేయడం వల్ల మనం ఇలా రాలిపినట్టు వేస్తాం కాబట్టి చేత్తో వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసి గరిటెతో బాగా విడిగా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. ఆకంతా ఒక చోట లేకుండా ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి బాగా 2-3 సార్లు అటు ఇటు కదుపుతూ ఉండాలన్నమాట. పప్పు మునగాకు అనేది బాగా మిక్స్ అవ్వాలి, లేదంటే ఆకు ఒక చోట పప్పు ఒక చోట ఉంటుంది. అలా కాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం స్పైసీగా ఉండాలని 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నానండి. లేదు మీరు లైట్గా తింటాము అనుకుంటే, ఎందుకంటే ఫస్ట్లో పచ్చిమిర్చి యాడ్ చేసింటాం కాబట్టి లైట్గా వేసుకున్నా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందన్నమాట మునగాకు ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుందండి. రొట్టెలోకైనా, పప్పు అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాలిచ్చే తల్లులు అయితే ఈ ఫ్రైను వారానికి 2-3 సార్లు అయినా మంచిగా తీసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇలా తీసుకోవడం వల్ల పాలు అనేవి బాగా పడతాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.